SR9 న్యూస్ కి స్వాగతం. జగ్గయ్యపేట నియోజకవర్గంలోని వత్సవాయి మండలం పోలంపల్లి మునేరు డ్యాం వద్ద గత 10 సంవత్సరాల నుండి అధిక వర్షాలు వచ్చినప్పుడు డ్యాం వెనుక ప్రాంతమైన తెలంగాణలోని పెద్ద మండవకు చెందిన 51 మంది రైతుల 36 ఎకరాల భూమి కోతకు గురై తీవ్రంగా నష్టపోతున్నారు. ఇటీవల పోలంపల్లి డ్యాం వద్ద అధిక వర్షాల వల్ల దెబ్బతిన్న ప్రాంతాన్ని 1,80,00,000 రూపాయల వ్యయంతో నిర్మాణ పనులు చేపట్టగా తెలంగాణ రైతులు అడ్డుకున్నారు. దీనిపై వెంటనే ప్రభుత్వ సామినేని ఉదయభాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తెలంగాణ రైతులకు జరుగుతున్న నష్టాన్ని తీసుకెళ్లగా వెంటనే స్పందించిన ఆయన తెలంగాణ రైతులను ఆదుకోవాలన్న మంచి ఆలోచనతో నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో మునేరు డ్యాం వద్ద డ్యాం నుంచి వచ్చే నీరు జగ్గయ్యపేట నియోజకవర్గంలో 15,000 ఎకరాలకి ఆయకట్టు ఉంది. ఆథరైజ్డ్గా అనాథరైజ్డ్గా మరో 10,000 ఎకరాలు, అంటే మొత్తం సుమారుగా 25,000 ఎకరాలకి వత్సవాయి మండలం మునేరు డ్యాము నుండి ప్రతి సంవత్సరం నీరు వస్తూ ఉంది. అయితే 2013 నుండి ఈ రాష్ట్ర 2014లో రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి కూడా అది మునేరు డ్యాం పక్కన పెదమండవ మదిర నియోజకవర్గం పెదమండవ, ఆ పెదమండవ దగ్గర ఉన్న రైతులు ఈ మధ్యకాలంలో జరిగిన పెద్ద వరదలు వచ్చినాయి. గత సంవత్సరం 2023 ఆగస్టు సెప్టెంబర్ మాసంలో పెద్ద వరదలు వచ్చి డ్యాంలో మొత్తం అంతా కూడా గండిపడి పెద్ద ఎత్తున గండిపట్టడం వల్ల ఆ మునేరు డ్యామ్ నుంచి వచ్చే నీరు కిందకి రావడం ఆగిపోయింది. పక్కనే తెలంగాణ ప్రాంతం ఉన్న ఈ పెదమండవ గ్రామంలో ఉన్న పొలాలన్నీ కూడా మునిగిపోతూ ఉన్నాయి. ఇలా వరదలు వచ్చినప్పుడల్లా మునిగిపోవటం, దానివల్ల సుమారుగా 51 మంది రైతులకి గత 10 సంవత్సరాల నుంచి కూడా రాష్ట్రం విడిపోయేప్పటి నుంచి కూడా నష్టపోవడం జరుగుతూ ఉంది. అయితే మేము వెళ్ళి కూడా చెప్పొచ్చాం, ఆ రైతులకి మీకు నష్టపరిహారం తప్పకుండా చెల్లిస్తామని చెప్పాం. అయినప్పుడు కూడా నష్టపరిహారం చెల్లిస్తున్నప్పుడు కూడా మనం ఈ మధ్య ఆగస్టు సెప్టెంబర్లో జరిగిన వరదల వల్ల సుమారుగా 1,81,00,000 రూపాయలు ఈ డ్యామ్ వద్ద పడిన వరదలకి గండ్లకి రిపేర్కి చేయవలసి వచ్చినట్టుగా ఎస్టిమేట్ ఇచ్చారు ఇరిగేషన్ శాఖ అధికారులు. ఈ 1,81,00,000 రూపాయలు కూడా కృష్ణా ఎన్టీఆర్ కలెక్టర్తో మాట్లాడి ఇరిగేషన్ శాఖ అధికారులతో మాట్లాడి ఎస్టిమేట్ తయారు చేసి టెండర్ కూడా పిలిచినప్పుడు కూడా ఆ 1,80,00,000 పనులు స్టార్ట్ చేయగానే ఎక్కడైతే గండి పడిందో ఆ గండి పూడ్చడానికి తెలంగాణ రైతులు సహకరించాల. మాకు 10 సంవత్సరాల నుంచి మేము పంట నష్టపోయాము, అయినప్పుడు కూడా మీరు గండి పూడుస్తున్నారు, మళ్ళీ వరదలు వచ్చినప్పుడల్లా మళ్ళీకి తిరిగి గండి పడతా ఉంది, మా పొలాలన్నీ మునిగిపోతున్నాయి. ముందు మాకు 10 సంవత్సరాల నుంచి మునిగిపోయిన పొలాలకి నష్టపరిహారం ఇస్తే కానీ మీ ఆంధ్ర ప్రాంతంకి వెళ్ళే పొలాలకి నీరు మేము ఇవ్వడానికి వీల్లేదని చెప్పి వాళ్ళు అడ్డుకట్టలు వేస్తున్నారు. పైగా పనులు కూడా జరగట్లేదు, కాంట్రాక్ట్ని కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. పొక్రైన్స్ మిషనరీ వెళ్ళినా కూడా పనులు జరగకుండా ఆపివేశారు. దానివల్ల గత 4-5 మాసాల నుంచి కూడా ఈ జగ్గయ్యపేట నియోజకవర్గానికి కిందకి నీరు రాకుండా పాక్షికంగా అయిపోతూ ఉంది. వెంటనే ఈ 51 మంది రైతులకి గత 10 సంవత్సరాలుగా నష్టపోయిన రైతులకి నష్టపరిహారం మనం ఇవ్వాలి. తెలంగాణ రైతులైనా సరే రైతే కాబట్టి ఆంధ్ర ప్రాంతం సంబంధించిన మన ప్రభుత్వం నుండి ఆ తెలంగాణ రైతులకి 51 మందికి అక్కడ ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశాం రైతుల సహకారంతో. అటు ఆంధ్ర ప్రాంతం రైతులు అటు తెలంగాణ ప్రాంతం రైతులు కూర్చొని ఈ 10 సంవత్సరాలకి నష్టపరిహారం కింద 55 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వడం కోసం ప్రభుత్వం కూడా అటు ఖమ్మం కలెక్టరు ఇలా ఎన్టీఆర్ కలెక్టర్ కూడా మాట్లాడి వ్యవసాయ శాఖ అధికారులు కూడా దానిలో కమిటీలు వేసి అటు నీటిపారుదల ఇంజనీర్ని వ్యవసాయ శాఖ అధికారులని అటు ఖమ్మం కలెక్టరు ఇటు ఎన్టీఆర్ కలెక్టర్ కూడా మాట్లాడి అందరి సమక్షంలో ఈ 51 మంది రైతులకి 55 లక్షల రూపాయలు ఇవ్వడానికి మనం ప్రపోజ్ చేసాం. దీనికి ముఖ్యమంత్రి గారు వెంటనే అంగీకరించారు. దాని వెంటనే ఈ 55 లక్షల రూపాయలు చెక్ రూపంగా మరి వారికి ఇవ్వడానికి కూడా జీవో కూడా రిలీజ్ చేశారు. మొన్ననే జీవో వచ్చింది. దీని ప్రకారం ఈ ఎన్టీఆర్ కలెక్టర్ దగ్గర నుంచి ఖమ్మం కలెక్టర్కి ఆ చెక్కును కూడా 55 లక్షల రూపాయల చెక్కుని గత 10 సంవత్సరాలుగా
ఆనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు 2014లో. అక్కడున్న రైతులు కూడా చాలాసార్లు చెప్పారు, తెలంగాణ రైతులు చెప్పినా కూడా, ఇటు ఆంధ్ర ప్రాంత రైతులు కూడా చెప్పారు. అయినా కూడా అప్పుడున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మరి దీనికి ఎప్పుడూ సహకరించలేదు. దానివల్ల గత 2-3 సంవత్సరాల నుంచి మన ప్రభుత్వంలో ఉండి మన రైతులు ఇబ్బంది పడతారు. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా యొక్క సమస్యను ఆలకించి వెంటనే 55 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు చేసి ఖమ్మం కలెక్టర్ కూడా చెక్ పంపించడం జరిగింది. మన ఈ సందర్భంగా రైతాంగం తరఫున, జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రజానీకం తరఫున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ 55 లక్షల రూపాయలు రైతులకి, తెలంగాణ రైతులకి నష్టపరిహారం ఇచ్చినందుకు వారికి అభినందన తెలియజేస్తున్నాం. 36 ఎకరాలు, 51 మంది రైతులు కూడా 36 ఎకరాలు అధిక వర్షాలు వచ్చేప్పుడల్లా, తుఫాను వచ్చేప్పుడల్లా గండ్లు పట్టడం, నీరంతా కూడా తెలంగాణ రైతుల పొలాల్లోకి వెళ్తూ ఉన్నాయి. ఆ తెలంగాణ రైతుల పొలాల్లోకి వెళ్ళేసరికి రైతులు వాడు పంట సరిగా మునిగిపోతూ ఉన్నాయి. దానివల్ల 2013 నుంచి ఇప్పటిదాకా సుమారుగా 10 సంవత్సరాల నుంచి కూడా మరి ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ 1,81 లక్షల రూపాయలు ఫండ్స్ రిలీజ్ అయినప్పుడు కూడా పనులు జరగకుండా గత 4 మాసాల నుంచి ఆగిపోయినాయి. వెంటనే రేపటి నుంచే ఈ పనులు చేయించి రాబోయే రోజుల్లో మరి ఎప్పుడప్పుడు ఖరీఫ్కి కూడా పూర్తిగా నీరు అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఏపీ ముఖ్యమంత్రి పక్క రాష్ట్ర తెలంగాణ రైతులు కూడా సహాయం చేస్తున్నారు. మన రైతులకు సహాయం చేయడం కాకుండా, మన రైతులకు రైతు భరోసా లాంటి కార్యక్రమాలు చేసేదే కాకుండా తెలంగాణ రైతులకు కూడా సహాయం చేసిన మంచి మనసు ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు.